dear lovelies, welcome to Vegan Vantalu. నేను మీ షెఫ్ రుచిక శర్మ, నాతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ పద్మారెడ్డి. సో పద్మ ఇవాళ వీగన్ రెసిపీలో నేను యాక్చువల్లీ యుఎస్ కి వెళ్ళిపోయాను. ఓ వావ్, అసలు రుచిక సూపర్. ఒక రోజు యుఎస్, ఒక రోజు కొరియన్, అంటే ఓన్లీ మాటల్లోనే వెళ్ళిపోతూ ఉంటాను. రైట్. సో యాక్చువల్లీ మనం ఇండియాలో ఎస్పెషలీ హైదరాబాద్ లో మనం బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, వడ అట్లాంటివి సర్వ్ చేస్తూ ఉంటాం కదా. అమెరికాలో వాఫల్స్, పాన్ కేక్స్, క్రెప్స్ అట్లాంటి బ్రేక్ఫాస్ట్ లో చాలా తీసుకుంటారు. సో కానీ వీగన్ డయట్ లో పాన్ కేక్స్ వీగన్ ఎలా తయారు చేయాలి, ఎందుకంటే నో డైరీ ప్రోడక్ట్. సో పాన్ కేక్స్ తయారు చేసినప్పుడు మనం మిల్క్ యూజ్ చేస్తాము, లేదంటే మిల్క్ పౌడర్ యూజ్ చేస్తాం కదా. సో దాని రీప్లేస్మెంట్ ఇవాళ నేను సోయా మిల్క్ తీసుకుని వీగన్ పాన్ కేక్స్ ప్లాన్ చేశాను. అది కాకుండా నా సెకండ్ రీప్లేస్మెంట్ వచ్చేసి హనీ కూడా మనం వీగన్స్ తీసుకోం కాబట్టి హనీ రీప్లేస్మెంట్ వచ్చేసి నేను కెనడా వెళ్ళిపోయాను. సో కెనడా నుంచి నేను తీసుకొచ్చాను ఇంగ్రీడియంట్ మేపుల్ సిరప్. వెరీ నైస్. సో కెనేడియన్ మేపుల్ సిరప్ పువ్వులతోనే రెడీ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ వీగన్. సో హనీ వీగన్స్ తీసుకోరు, పాలు వీగన్స్ తీసుకోరు కాబట్టి ఈ రెండింటిని రీప్లేస్ చేసి ఇవాళ నేను స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్లాన్ చేశాను, వీగన్ పాన్ కేక్. వీగన్ పాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా నోట్ చేసుకోండి. వీగన్ పాన్ కేక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సోయా పాలు, పౌడర్ షుగర్, గోధుమ పిండి, ఆలివ్ ఆయిల్, బనానా, మేపుల్ సిరప్ మరియు బేకింగ్ పౌడర్. సో చూసారు కదండి వీగన్ పాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. సో ఈ పాన్ కేక్ వచ్చేసి నేను గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. సాధారణంగా మీరు ఎక్కడన్నా రెస్టారెంట్స్ కి వెళ్తే మైదా పిండితోనే పాన్ కేక్ తయారు చేస్తారు. సో నాకు ఒక బౌల్ ఇస్తారా? షూర్. సో ముందుగా ఏం చేద్దామంటే బ్యాటర్ తయారు చేద్దాము. బ్యాటర్ ఎప్పుడు డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి పాన్ కేక్ కోసం. సో ముందుగా నేను ఒక కప్ గోధుమ పిండి వేసాను. ఎంత మాక్సిమం వీలయ్యడానికి, అంటే ఎంత మైదా పిండి అవాయిడ్ చేయడానికి వీలైతే అంత ఎక్కువగా అవాయిడ్ చేయడం బెటర్. బికాజ్ హోల్ వీట్ తీసుకోవడం ఎప్పుడు కూడా బెటర్. అది కాకుండా ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. ఓకే, ఇప్పుడు దీంట్లో 2 to 3 టీ స్పూన్స్ షుగర్, అంటే తగినంత షుగర్ తీసుకోవాలి, మనకి ఎంత స్వీట్నెస్ కావాలి అంత. సో 2.5 to 3 స్పూన్స్ తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే సోయా పాలు. సో సాధారణంగా పాన్ కేక్స్ తయారు చేసినప్పుడు మిల్క్ పౌడర్ లేదంటే మిల్క్ తో తయారు చేస్తారు, కానీ ఇక్కడ రీప్లేస్మెంట్ వచ్చేసి వీగన్ కాబట్టి సోయా పాలు తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా కలుపుకుందాం. సో బ్యాటర్ ఎలా ఉండాలంటే డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, దోశ పిండి లాగా ఆల్మోస్ట్. ఎస్. సో మనం ఇక్కడ పాలకి బదులుగా, అంటే వీగన్స్ లో మనము కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఎలాంటి పాలు తీసుకోం కాబట్టి దానికి రీప్లేసింగ్ గా మనం ఇక్కడ కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాము. సో కోకోనట్ మిల్క్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాము, చాలా చోట్ల వింటున్నాము ఈ మధ్య కోకోనట్ ఎక్కువగా వాడండి, తీసుకోండి అని చెప్పేసి. సో కోకోనట్ మిల్క్ లో నుంచి కూడా మనకి లాట్స్ ఆఫ్ ప్రోటీన్, మనం నార్మల్ మిల్క్ లో నుంచి ఎలాంటి ప్రోటీన్ అయితే మనకు వస్తుందో, సో అలాంటి చక్కటి ప్రోటీన్స్ తో పాటుగా గుడ్ ఫ్యాట్స్ మనకి ఇందులో మెయిన్ గా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే చక్కటి కాల్షియం సోర్స్ కూడా, సో పిల్లలకు కూడా చాలా మంచిది. ఆల్మోస్ట్ నా బ్యాటర్ రెడీగా ఉంది. దీంట్లో ఏం చేద్దామంటే బనానా తీసుకుందాము. ఒక నైఫ్ ఇస్తారా? షూర్. ఎస్, నా దగ్గరే ఉంది నైఫ్. ఓకే. అప్పుడప్పుడు నేను అలా అబ్సెంట్ మైండెడ్ అయిపోతూ ఉంటాను. సో దానికి ఏం చేయాలి? వాట్ డెఫిషియన్సీ? అబ్సెంట్ మైండ్ ఉంది అంటే లైక్ స్లోగా పెద్ద అయ్యాక ఆల్జీమర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓ మై గాడ్, అల్జైమర్స్ అనేసి నాకు భయపడించేస్తున్నారు. భయపడించట్లేదు, బట్ సేఫ్ సైడ్. ఇప్పటి నుంచి కొంచెం హెల్తీ నట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్. సో నా డైట్ లో ఇంకా నట్స్ యాడ్ చేసుకోవాలండి. సో బనానాని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుందాం. సో మనం నార్మల్గా తయారు చేసుకునే మైదా పిండి లాంటి ప్యాన్ కేక్స్ని ఏంటంటే మనం ఇక్కడ ఇంకా హెల్తీగా గోధుమ పిండి కూడా వేసుకున్నాము. సో దట్ మనకి ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి యాడ్ అవుతుంది. అండ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ ప్లాన్ చేసుకున్నా కూడా హోల్, అంటే కాంప్లెక్స్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి, అంటే పొట్టుతో కూడుకునే విధంగా ఉండాలి. సో మనం గోధుమ పిండి యూస్ చేసుకున్నాం, అలాగే కోకోనట్ మిల్క్ యూస్ చేసుకున్నాము. ఇంకా నాకు చక్కెర వద్దు, ఎవరైనా డయాబెటిక్ ఉన్నారు అనుకుంటే అలాంటి వాళ్ళు చక్కెరని అవాయిడ్ చేయండి, బికాస్ మనం ఇక్కడ ఆల్రెడీ బనానా యూస్ చేస్తున్నాం కాబట్టి. సో బనానా అగైన్ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇక్కడ నుంచి యాడ్ అవుతుంది. అండ్ అలాగే చక్కటి పొటాషియం సోర్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా మనకి బనానాలో నుంచి వస్తుంది. సో డెఫినెట్లీ బికాస్ ఆఫ్ హై పొటాషియం, హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని చెప్పొచ్చు. సో బ్యాటర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఎస్.
సో బనానా సాఫ్ట్ గా ఉంది కాబట్టి విప్పింగ్ చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ మ్యాష్ అయిపోయింది. ఒకవేళ ఫుల్ మ్యాష్ కాలేకున్నా కూడా నో ప్రాబ్లం. బనానా ఇస్ వెరీ సాఫ్ట్ అండ్ యాజ్ అ ఫ్రూట్ యూ కెన్ ఈట్ ఇట్. సో మీకు ఇంకా ఫుల్ సాఫ్ట్ కావాలంటే మిక్సీలో ప్యూరీ కూడా చేసుకోవచ్చు, డిపెండ్ ఆన్ యువర్ చాయిస్. నాకు కొంచెం చంక్స్ వచ్చినా ఇష్టము, సో కాబట్టి I'm just doing it మనం with ఇందులో this. కావాలంటే నట్స్ కూడా వేసుకోవచ్చు అనుకుంటాను కదా. Yes, but today I'm Okay. making only banana and Okay. Canadian maple syrup pancake, which is my favorite. Yes. So మన బ్యాటర్ రెడీగా ఉంది. సో పాన్ హీట్ పెడదాం పద్మ. యా షూర్ రుచిగా. యా పాన్ హీట్ అవుతుంది. సో పాన్ హీట్ అవుతుంది అంతవరకు మనం మాట్లాడుకుందాము. Yeah. చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు గోధుమ పిండి కూడా హెల్త్ కి మంచిది కాదు. కాదు. సో ఎక్కువ క్వాంటిటీలో మీరు గోధుమ పిండి కూడా తీసుకోకూడదు. వై లైక్ దట్? ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ పాత కాలంలో అందరూ ఇప్పుడంటే ఐ బీయింగ్ అ నార్త్ ఇండియన్, సో అవర్ స్టేపుల్ ఫుడ్ వాజ్ హోల్ వీట్. అంటే గోధుమ పిండితోనే 3 times a meal మేము చేసేది గోధుమ పిండితోనే. సో వీ వేర్ నాట్ రైస్ ఈటర్స్. సో అప్పుడు మా గ్రాండ్ మదర్ నెవర్ హ్యాడ్ ఎనీ డిసీజెస్. కానీ ఇప్పుడు ఎందుకు సడన్ గా యునో దెర్ ఇస్ అ రీసెర్చ్ కమింగ్ అప్ అండ్ సేయింగ్ కి గోధుమ పిండి వాడకూడదు. ఎందుకు అంటే బికాస్ మనకి ఇప్పుడు మనము పంటని ఎలా పండిస్తున్నామో దానికి వేసే మందులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అండ్ మనకు కలుపు మొక్కలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఏ పొలం మనం ఎలాంటిది పండించినా కూడా. సో అలాంటి కలుపు మొక్కలు రాకుండా, ఆ మొక్కలకి పురుగు పట్టకుండా ఏంటంటే దాన్ని తయారు చేసే సీడ్ లోనే మనకి ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ వస్తున్నాయి అనమాట. సో అలాంటి జెనెటికల్లీ మాడిఫైడ్ వచ్చినటువంటివి మనకు గోధుమలు ప్రెసెంట్ మనకు దొరికేటటువంటివి. సో అదేంటంటే వన్స్ మనము పండిస్తున్నప్పుడు ఏంటంటే దానికి పురుగు పట్టకుండా, లైక్ కలుపు మొక్కలు ఎక్కువగా రాకుండా, సో అలా మెథడ్స్ లో అలా అంటే అలాంటి పనులు లేకుండా మనం ఈజీగా పంట రావాలి చేతికనే ఉద్దేశంతో అలాంటి సీడ్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఎవర్, సో అలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అంటే దీనివల్ల మనకు కొన్ని ఆల్రెడీ మనకు ఆ సీడ్ లోనే పెస్టిసైడ్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు, సో దట్ మనకు పురుగు పట్టకుండా ఇలా ఉండటానికి అనమాట. సో అలాంటి మనం తింటున్నాం ఇప్పుడు. అండ్ అది కాకుండా గోధుమలో ఏంటంటే మెయిన్ గా గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఈ గ్లూటెన్ ప్రోటీన్ కూడా ఏంటంటే మనకు డైజెషన్ సిస్టమ్ మీద లైక్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మిగతావన్నీ కూడా కొంచెం స్లో డౌన్ అవ్వడం కానీ లైక్ ప్రాసెసింగ్స్ అన్ని కూడా సో అలా జరుగుతుంది. కాబట్టి గ్లూటెన్ చాలా మంది ఇప్పుడు అవాయిడ్ చేయడం బెటర్ అంటున్నారు. అండ్ ఐ ఆల్సో సేస్ కొంచెం అట్లీస్ట్ తగ్గించుకుంటే బెటర్. పాన్ హీట్ అయింది. ఓకే, దీంట్లో లైట్ గా ఏదన్నా ఆయిల్, ఎనీ వెజిటబుల్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, ఇప్పుడు జస్ట్ 1 scoop ఇలా పాన్ కేక్ వేద్దాం. సో పాన్ కేక్ ఇక్కడ చక్కగా హీట్ అవుతుంది. పద్మ లిడ్ పెడదాము, కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది. ఓకే. సో పాన్ కేక్స్ యాక్చువల్లీ పిల్లలకి చాలా ఫేవరెట్. సో మనకి జనరల్ గా ఏమవుతుందంటే పాన్ కేక్స్ మదర్స్ ఎలా చేస్తూ ఉంటారంటే రెడీ మిక్స్ ప్యాకెట్ తెచ్చుకొని కుక్ చేస్తూ ఉంటారు. సో అలాంటి రెడీ మిక్స్ ప్యాకెట్స్ లో డెఫినెట్ గా మనకు మిల్క్ పౌడర్ అవన్నీ ఉంటుంది. మరి వీగన్స్ డెఫినెట్ గా ఫాలో అయ్యేవాళ్ళు ఏంటంటే అలాంటి ప్రోడక్ట్స్ వాడలేం కాబట్టి సో ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్నాము అంటే హెల్త్ మనకి డబుల్ సేవ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. సో పద్మ లెట్స్ ఫ్లిప్ ఇట్. లుక్స్ వెరీ టెంప్టింగ్, నో? yes. Yeah. So our pancake is roasted nicely. Just give me a plate. I'll take it out. Let's do one more. ఇంకొకటి చేద్దాము. ఓకే, ఆయిల్ లైట్ గా వేద్దాము. సో ఇంకొకటి చేద్దాం పద్మ. ఓకే, yes. సో ఇది చాలా ఈజీ కదా, పిల్లలు కూడా వాళ్ళంతా వాళ్ళగా కూడా చేసుకోవచ్చు. ఈజీ, హెల్తీ అండ్ స్క్రమ్టియస్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. హోమ్ మేడ్. అది కాకుండా హోమ్ మేడ్, ఎందుకంటే గోధుమ పిండి ఉంది, బనానా, కనేడియన్ మేపుల్ సిరప్ ఇస్ ఆల్సో స్వీట్. సో ఎవ్రీథింగ్. ఇంకా దీంట్లో పద్మ గారు చెప్పినట్టు మీరు నట్స్ కూడా వేసుకోవచ్చు. అది కాకుండా ఒకవేళ స్ట్రాబెర్రీస్, ఏదైనా బెర్రీస్ మీ ఇంట్లో ఉంటే ఫ్రెష్లీ బెర్రీస్ షుగర్లో కుక్ చేసేసి యాజ్ అ జామ్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఇంకా టాపింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బేసిక్ రెసిపీగా తీసుకొని దీంట్లో చాలా ఇన్నోవేషన్ చేసుకోవచ్చు అండి. అండ్ బ్రేక్ఫాస్ట్ కి బాగుంటుంది. అండ్ ఈవినింగ్ పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ టైంలో ఇచ్చినా కూడా చక్కగా ఎనర్జెటిక్ గా ఉంటుంది. అప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో పిల్లలకి పొద్దున ఎనర్జీ కావాలి, ఎందుకంటే హోల్ డే లంచ్ లో ఏం తింటారో మనకు తెలియదు. సో కాబట్టి ఇట్లాంటి హెవీ షుగర్ ఉన్న ఫుడ్ మార్నింగ్ ఇవ్వండి, లేదంటే 4 o'clock ఇవ్వండి. బట్ డు నాట్ గివ్ సచ్ ఫుడ్ ఇన్ ద బెడ్ టైం. పడుకునే ముందు యాక్చువల్ గా తినకూడదు షుగర్స్ ఎస్పెషల్లీ. సో డిన్నర్ ఏదైనా కానీ 7-7:30 లోపల అయిపోవాలండి. దాని తర్వాత తింటే ఒక ఫ్రూట్ తినొచ్చు, కానీ బట్ నాట్ ఇలాంటి డెజర్ట్ ఫుడ్ తినకూడదు. సో నీకు చెప్పకుండా నేను ముద్దు పెట్టేశాను. యా.
సో చక్కగా కుక్ అయినట్టుంది. చెక్ చేద్దామా? పాన్ కేక్ రెడీ అయిపోయింది పద్మ. ఒకటి నీకోసం ఒకటి నా కోసం. సో ప్లేట్ తీసుకుందామా? సో పాన్ కేక్ ని బనానా స్మెల్ బాగా కుకింగ్ అయిపోయి అదొకలాంటి క్యారమెల్ స్మెల్ వస్తుంది బికాస్ చక్కెర అవి వేసాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టాపింగ్ చేద్దాము. సో sprinkle the sugar and can I have spoon? Sure. So top it with Canadian maple syrup and సో టాపింగ్ మళ్ళీ బనానా ఉంటే బనానా పెట్టుకోవచ్చు, ఏదైనా స్ట్రాబెర్రీస్ కానీ అలాంటి ఉన్నా కూడా మనం చక్కగా డెకరేట్ చేసుకుంటే చూడడానికి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. సో ఒక స్ట్రాబెర్రీ కాదు, గ్రేప్స్ పెట్టుకోవచ్చు, ఆపిల్ పెట్టుకోవచ్చు, మ్యాంగో పెట్టుకోవచ్చు, సీజన్ కాబట్టి. సో ఎనీథింగ్. So we can just top with some fruits. That's all. Vegan pancakes ready. Simple ga homemade pancakes andi, no fancy. So banana అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. సో బనానాతో సర్వ్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీగా సర్వ్ చేయాలంటే బెర్రీస్ అవన్నీ చాపింగ్ చేసి చేసుకోవచ్చు. సో ఇట్లాంటి హోమ్ మేడ్ వీగన్ ప్యాన్కేక్స్ ని మీరు కూడా మీ పిల్లల కోసం మీకోసం డెఫినెట్లీ తయారు చేయండి. వీగన్ ప్యాన్కేక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వీగన్ ప్యాన్కేక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పాలు, పౌడర్ షుగర్, గోధుమ పిండి, ఆలివ్ ఆయిల్, బనానా, మేపుల్ సిరప్ మరియు బేకింగ్ పౌడర్. వీగన్ ప్యాన్కేక్ తయారు చేసే విధానము: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, సోయా పాలు, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్ వేసి చక్కగా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ బ్యాటర్ తయారు చేయాలి. దీంట్లో బనానా ముక్కల్ని వేసి చక్కగా మ్యాష్ చేసి డ్రాపింగ్ కన్సిస్టెన్సీ బ్యాటర్ తయారు చేయాలి. ఒక ప్యాన్ లో ఆయిల్ ని హీట్ చేసి హీట్ అవుతున్న ఆయిల్లో తయారు చేసుకున్న బ్యాటర్ ని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ గా చేసి షుగర్ మరియు మేపుల్ సిరప్ తో టాపింగ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ వీగన్ ప్యాన్ కేక్స్ రెడీ. సో పద్మ, వీగన్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. నేను చక్కగా రిలీజ్ చేస్తాను. సో కొంచెం చల్లారాక చక్కగా రిలీజ్ చేద్దాము. సో చూసారు కదండి, ఇది ఇవాళటి వీగన్ వంటలు. మరికొత్త రుచికరమైన యమ్మీ, ఇన్నోవేటివ్, హెల్దీ వీగన్ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ అండ్ దిస్ ఇస్ న్యూట్రిషనిస్ట్ పద్మ రెడ్డి. సైనింగ్ అవుట్. బై బై.